సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నోచుకొని శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్ సినిమా వస్తుందంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. మరి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్తే ఆ సినిమా నచ్చాలి కదా. మరి నాకు ఈ సినిమా నచ్చిందా, ఎలా ఉంది మిస్టర్ సినిమా చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. జనరల్ గా శ్రీను వైట్ల సినిమాలో ఎలా ఉంటుందో స్టోరీ, మిస్టర్ సినిమా స్టోరీ కూడా అలానే కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో స్టోరీ గురించి పక్కన పెట్టేసి పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ముకుందాతో పరిచయమైన మన వరుణ్ తేజ్ కంచెతో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. యాక్టర్గా యాజ్ అ పర్ఫార్మర్ ఒక మెట్టు పైకి ఎదిగాడు. మరి ఈ సినిమాలో కూడా ఏమాత్రం తగ్గకుండా యాజ్ అన్ ఆర్టిస్ట్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన క్యారెక్టర్కి తగ్గట్టు బాగా యాక్ట్ చేశాడు. స్మార్ట్ లుక్స్తో పాటు ఫైట్స్ అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అందరినీ ఇంప్రెస్ చేసేశాడు. జనరల్గా శ్రీను వైట్ల సినిమాలో కమెడియన్స్ ఉన్నా కానీ హీరోతో కూడా కామెడీ చేస్తూ ఉంటాడు. బట్ ఎందుకో మరి వరుణ్ తేజ్తో అంతగా కామెడీ చేయించలేదు. ఫస్ట్లో 2-3 సీన్స్లో కనిపిస్తుంది కానీ మిగతా స్టోరీలో ఎక్కడ కామెడీ పండించే ప్రయత్నం చేయలేదు వరుణ్ తేజ్. అండ్ అలాగే శ్రీను వైట్ల కూడా వరుణ్తో అంతగా కామెడీ చేయించలేదు. ఇకపోతే ఈ సినిమాలోని హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ ఇద్దరు చాలా క్యూట్గా గ్లామరస్గా కనిపించారు. సాంగ్స్కి బాగా ఉపయోగపడ్డారు. అండ్ స్టోరీలో ఉన్న ఆ క్యారెక్టర్స్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో రఘుబాబు ఊపిరి స్పూఫ్ అస్సలు పండలేదు. సో నచ్చలేదు కాబట్టి బాగా ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అండ్ ప్రియదర్శి కామెడీ పర్వాలేదు అనిపించింది. సినిమాలో కామెడీ ట్రాక్స్ కావాలని దూర్చినట్టుగా కూడా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో యాక్ట్ చేసిన నాజర్, చంద్రమోహన్, ఈశ్వరి రావ్, సత్యకృష్ణ, ప్రియదర్శి ఇంకా కనిపించిన ఆర్టిస్ట్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ట్యూన్స్ నన్ను ఈసారి అంతగా అట్రాక్ట్ చేయలేకపోయాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ వినడానికి సోసోగా ఉన్న పిక్చరైజేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ ఝూమరే సాంగ్స్లో ఆ ఫ్రీజ్ అయ్యే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. కేవి గుహాన్ సినిమాటోగ్రఫర్ హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. స్పెషల్లీ ఝూమరే సాంగ్ CG ఎడిటింగ్ వాజ్ అట్ పీక్స్. చాలా బాగుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఇంతే. ఇక స్టోరీ విషయానికి వస్తే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చూసిన సినిమాల స్టోరీస్ అన్నీ తీసుకొని కలగా పులగం చేసి ఇంకో రొటీన్ స్టోరీ రెడీ చేసినట్టుగా అనిపించింది శ్రీను వైట్ల. ఒక్క సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు, ఒక్క జిల్ ఫ్యాక్టర్ లేదు ఈ సినిమాలో. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ సినిమా మొత్తం ప్రెడిక్టబుల్గా ఉంది. కామెడీ ఉంది సినిమాలో, బట్ నవ్వే అక్కడక్కడ వస్తుంది. ఫస్ట్ హాఫ్లోనే సినిమా ఫేట్ ఏంటో అర్థమైపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అలానే సాగింది. ఒక వెంకీ, ఒక ఆనందం ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీసింది ఈ డైరెక్టరేనా అన్న డౌట్ వచ్చింది మిస్టర్ సినిమా చూసిన తర్వాత. అసలు ఆ క్యారెక్టర్స్ ఏంటో, ఆ సీన్స్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో ఏమీ అర్థం కాలేదు. థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఏం సినిమారా బాబు అనిపించినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 1.75 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. Thank you so much for watching and please subscribe. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.